పెట్టగలిగితే పక్కన పెట్టి మీరు శుచి అయిన తదుపరి పసుపు నీళ్ళతో ఆ మాలని శుచిగా చేసి మళ్ళా తిరిగి ధరించండి. మాలకి కరుంగలి తాలూకా బ్రేస్లెట్కి ఇదే నియమావళి వర్తిస్తుంది. లేడీస్కి జెంట్స్కి ఇదే వర్తిస్తుంది. ఓకే, ఎప్పుడైతే మీకు అశౌచం వచ్చిందో అప్పుడు మీరు అది పక్కన పెట్టి కొంతకాలానికి మళ్ళా ఆ శుచి అయిపోయిన తదుపరి మీరు ధరించవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైన అంశము, స్వామి నిద్రించేటప్పుడు ఉంచుకోవచ్చా లేదా. కరుంగలి మాల మీకు దారంతో వస్తుంది. దారంతో వచ్చేదైతే మీరు నిద్రించేటప్పుడు తీసేసేయండి. దారంతో వచ్చినవి ఏమవుతున్నాయి అంటే తడిస్తే వాటి తాలూకు దృఢత్వం తగ్గుతుంది. ఎవరైతే వెండిలో మరియు రాగిలో చేయించుకొని వాడుతున్నారో మన వద్ద తీసుకొని వారు సర్వకాల సర్వస్థలందు ఉంచుకోవచ్చు, నిద్రించేటప్పుడు కూడా ఉంచుకోవచ్చు. నిద్రించేటప్పుడు మీకు ఏదైనా సమస్యగా ఉండి ఇబ్బందిగా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టినా సరే ఇబ్బంది ఏమీ లేదు, ప్రమాదం ఏమీ లేదు. కొంతమంది మాలలు ఏవైతే ఉన్నాయో అవి ధారణ చేసి రాత్రిపూట భద్రపరుచుకొని తదుపరి పొద్దున్నే చక్కగా స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత తమ పూజ టైంలో వేసుకొని మళ్ళీ రోజంతా ఆ మాలతోనే ఉంటారు. ఇది దీక్షకు సంబంధించిన అంశం కాదు. మాల అనగానే చాలామంది భయపడుతున్నారు. స్వామి మాల అంటే చాలా నియమాలు ఉంటాయి కదండి మాల వేసుకుంటే అని. మాలని మీరు దీక్షగా వేసుకోవట్లేదు. దీక్ష అన్నది కొన్ని రోజులు, ఒక మండలం రోజులు లేదా 2-3 మండలములు దానికి సంబంధించిన ఆచార వ్యవహార సాంప్రదాయ అంశములను పాటిస్తా మీరు ఫాలో అయ్యేది ఏదైతే ఉన్నదో అది దీక్ష. ఇది ధారణ, మాలకు సంబంధించిన ధారణ. ఇంకొక ప్రధానమైన అంశము, స్వామి మేము జపం చేసుకుందాం అనుకుంటున్నాము, జపానికి సంబంధించిన అవసరానికి మేము ఈ మాలను తీసుకోవచ్చు. జపానికి తీసుకునే మాల ఏదైతే ఉన్నదో అది మీరు చక్కగా సపరేట్గా ఒక మాలను తీసుకోవాలి. మీరు ఒకసారి జపం చేశారు అని అంటే అది పొరపాటును కూడా ధారణకి వినియోగించకూడదు. సింపుల్ లాంగ్వేజ్లో మీరు జపం చేసుకునేదానికి ఒక మాల ఉండాలి, ధారణ చేసుకునేదానికి ఒక మాల ఉండాలి. జపం ఎట్లా చేయాలి అన్నది మీరు గురుముఖత తెలుసుకొని మంత్రాన్ని స్వీకరించి మంత్రం గురించి తెలుసుకొని, లేదా మీకు యూనివర్సల్ మంత్రాస్ అయిన ఓంకారం కానీ, శ్రీరామ కానీ, శ్రీమాత్రే నమః కానీ, మీ మనస్సంకల్పానికి సంబంధించి లేదా మీకు అత్యంత సరళంగా చేసుకునే మంత్రం ఏదైనా ఉంటుంటే చేసుకోదలిచినచో మీరు జపమాలను తీసుకోవచ్చు. జపమాలకు సంబంధించిన విధానాన్ని ఎట్లా జపం చేసుకోవాలి మాలతో అన్న విధానాన్ని తెలుసుకొని మీరు జపాన్ని చేసుకోండి. ధారణకి వినియోగించేది పొరపాటును కూడా జపానికి వినియోగించకూడదు, జపానికి వినియోగించేది ధారణకు వినియోగించకూడదు. మనం మనస్సులో స్మరణ చేసుకునేది, మననం చేసుకునేదే మంత్రము. మంత్రము మన తాలూకా ఇన్నర్ డైమెన్షన్స్ని అది స్పృశిస్తుంది. ఆ చేస్తున్న మంత్రము నియమావళిగా క్రమబద్ధంలో మనం ఎన్ని కౌంట్ చేస్తున్నాము, లేకపోతే ఎంత దాని మీద పురోగతిని సంపాదిస్తున్నాము, లేదా ఆ సాంప్రదాయంలో మనం ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాము, గురువు మనకిచ్చిన విధానంలో మనం ఏమాత్రం కట్టుబడి ఉన్నాము. ఒకరికి 1000 చేయమనొచ్చు, ఒకరికి 1,00,000 చేయమనొచ్చు, ఒకరికి 10 లక్షలు చేయమనొచ్చు, ఒకరు సిద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా రకరకాల అంశములు ఉంటాయి. కావున ఒకరు 21 సార్లే మంత్రం జపించమని చెప్పచ్చు. కాబట్టి వారి వారి వ్యక్తిగత అవసరాల మేరకు అందరికీ ఒకటి ఉండదు. ఎవరి వారి వ్యక్తిగత అవసరం మేరకు ఆ జపమాలకు సంబంధించిన అంశముల్లో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఏదైనా సరే మీరు జపానికి తీసుకునేటప్పుడు జపానికి వినియోగించేది కేవలం జపానికి మాత్రమే వినియోగించాలి, ధారణకు వినియోగించేది కేవలం ధారణకు మాత్రమే వినియోగించాలి. ఓకే, ఏమైనా సందేహాలు ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాట్ బాక్స్ అందరికీ ఓపెన్లోనే ఉన్నదా?